వెల్కమ్ బ్యాక్. నెల్లూరు వైసీపీ నేత నోటికొచ్చినట్లు మాట్లాడారు. పైగా తన తప్పేం లేదు, తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానంటున్నారు. గతంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడిన వారు ఫేస్ చేస్తున్న ఇబ్బందులేంటో, పార్టీ ఎందుకు ఓడిందో అర్థమైందో లేదో కానీ రాజకీయ ప్రత్యర్థి మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఆ మాజీ ఎమ్మెల్యే. తీరా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై అటాక్ చేయడం, దాడిపై ఖండనలు రానే వచ్చాయి. కానీ ఆ మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎవరా వైసీపీ నేత? ఆయన నోరు పారేసుకుంది ఎవరి మీద? లైన్ దాటిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయ విమర్శ. ప్రత్యర్థి మహిళా ఎమ్మెల్యే అని తెలిసి కూడా అడ్డగోలు మాటలు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై దిగజారుడు వ్యాఖ్యలు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. దాడులను ఖండిస్తూనే ప్రసన్న వ్యాఖ్యలపై కూటమి ఆగ్రహం. తన మాటల్లో తప్పేలేదు, కట్టుబడి ఉన్నానంటున్న ప్రసన్న కుమార్. పాలిటిక్స్ అన్నప్పుడు విమర్శలు కామన్, కానీ విమర్శలకు కూడా హద్దు ఉంటుంది. రాజకీయంగా లైన్ క్రాస్ చేయకుండా ఎన్ని విమర్శలు చేసినా ఓకే, బట్ వన్స్ టంగ్ స్లిప్ అయితే చాలు, కార్నర్ కావాల్సి వస్తుంది. కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ ను ఫేస్ చేస్తున్నారు. అవినీతిలో ప్రసన్న కుమార్ రెడ్డి పీహెచ్డీ చేశారంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా హద్దుమీరి మాట్లాడారు. మాటల్లో చెప్పలేనంత, అలా అని బూతు పదాలు వాడకుండా మహిళలను వ్యక్తిగతంగా ఎలా మాట్లాడొద్దో అలా నోరు పారేసుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నేత నోటి నుంచి బాహటంగా ఇలాంటి వ్యాఖ్యలొస్తాయా అన్నట్లుగా ఆయన తీరు ఉండటం వేస్తుపోయేలా చేస్తోంది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో అన్న సోయ లేకుండా మర్యాదకు ఆమడ దూరంలో ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ ఉన్నాయి. ఆయన చేసిన కామెంట్స్ తరువాత సోమవారం రాత్రి నెల్లూరు నగరంలోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడి కారు ధ్వంసం చేయడమే కాదు, ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ కుర్చీలను విరగ్గొట్టారు, కిటికీలు పగలగొట్టారు, ఇంట్లో ఉన్న దుస్తులు బయటకు తీసుకొచ్చి తగలబెట్టారు. ఈ దాడి జరిగినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు. దాడి ఘటన జరిగిన తరువాత వైసీపీ నేతలు పలువురు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికొచ్చి దాడికి పాల్పడింది టీడీపీకి చెందినవారేనంటూ ఆరోపించారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి తమకేం సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఆయన ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూనే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు కూటమి నేతలు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. నెల్లూరులో అక్కడక్కడా నిరసనలు కూడా జరిగాయి. మహిళల జోలికొచ్చినా, అవాకులు చవాకులు మాట్లాడినా జాగ్రత్త అంటూ డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం లేస్తున్నా ప్రసన్న కుమార్ రెడ్డి తగ్గకపోవడం ఇంకా విమర్శలకు దారితీస్తోంది. తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని, తనను వ్యక్తిగతంగా దూషించడం వల్లే కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినా పర్వాలేదంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. తనపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టినా సంతోషంగా జైలుకు వెళతానంటూ ఆయన చెప్పడం మరింత సంచలనంగా మారింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రశాంతతను దెబ్బతీసేందుకే జగన్ పంపిన స్క్రిప్టును ప్రసన్న కుమార్ రెడ్డి చదివారని, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడమైతే సమర్థనీయం కాదు. ఏ పార్టీ వారైనా, ఏ నేత మాట్లాడినా మహిళల విషయంలో పర్సనల్ విషయాల జోలికి వెళ్లి అడ్డగోలుగా మాట్లాడి తమతో పాటు పార్టీని ఇరకాటంలో పడేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ పై వైసీపీ అధినేత జగన్ స్పందించాలని డిమాండ్ చేస్తోంది కూటమి. ఎమ్మెల్యేపై చేసిన కామెంట్స్ విషయంలో తగ్గనంటున్న ప్రసన్న కుమార్ రెడ్డి మనసు మార్చుకుని సారీ చెబుతారా, లేక ఈ రచ్చను ఇలానే కంటిన్యూ చేస్తారా అన్నది వేచి చూడాలి.